రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫైబర్ నెట్ స్కామ్ లో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని గుర్తించినట్లు చెప్పారు. అందుకే కేసులో నిందితుడిగా చంద్రబాబును చేర్చినట్లు ఏజీ శ్రీరామ్ తెలిపారు. కేబినెట్ నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. విచారణలో చంద్రబాబు ప్రమేయాన్ని గుర్తించినట్లు హైకోర్టుకు విన్నవించారు. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న ఏజీ శ్రీరామ్ బాబు బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని న్యాయస్థానానికి తెలిపారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫైబర్ నెట్ స్కామ్ లో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని గుర్తించినట్లు చెప్పారు. అందుకే కేసులో నిందితుడిగా చంద్రబాబును చేర్చినట్లు ఏజీ శ్రీరామ్ తెలిపారు. కేబినెట్ నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. విచారణలో చంద్రబాబు ప్రమేయాన్ని గుర్తించినట్లు హైకోర్టుకు విన్నవించారు. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న ఏజీ శ్రీరామ్ బాబు బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని న్యాయస్థానానికి తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చంద్రబాబుకు సంబంధించి వరుస కేసులు హైకోర్టులో కొనసాగుతున్నాయి. ఇటు ఏసీపీ కోర్టులోని ముందస్తు బెయిల్ కు సంబంధించి స్కామ్ విచారణ జరుగుతున్న నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితమే లంచ్ బ్రేక్ తర్వాత ఫైబర్ నెట్ స్కామ్ కి సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ పై వేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ గా ఉన్న ఏజీగా ఉన్న అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీరామ్ తన వాదన వినిపిస్తున్నారు. శ్రీరామ్ సుబ్రహ్మణ్యం ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని గుర్తించాము. అందుకు సంబంధించి కూడా సాక్ష్యాలను కూడా సిఐడి అధికారులు సేకరించారు. ఇలాంటి పరిస్థితిలోని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటం ద్వారా పూర్తిగా ఈ కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలోని పూర్తి స్థాయిలోని ఈ స్కామ్ చాలా పెద్దదిగా జరిగింది. ఇప్పటికే సిఐడి ఆధారాలు కూడా సేకరించింది. ఇలాంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు అనేది మాత్రం ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తన వాదనలు మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. దాంతో పాటు ఫైబర్ నెట్ కి సంబంధించిన అక్రమాలు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా చేతులు మారాయి అనే దానిపై కూడా పూర్తిగా ఆయన న్యాయమూర్తికి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ శర్మ కూడా తన వాదనలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తన వాదనలను కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ గాలిబ్.